విశాఖ సాగర తీరంలో హనుమాన్ శోభయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. జై శ్రీరామ్ జై హనుమాన్ జపంతో బీచ్ రోడ్ మారుమ్రోగుతుంది. ఎంపీ సీఎం రమేష్, బీజేపీ నేతలు శోభయాత్రలో పాల్గొన్నారు. హైందవ సంస్కృతి పెంపొందించేలా ఆధ్యాత్మిక శోభయాత్ర కులమతాలకు అతీతంగా జరుగుతుందని ఎంపీ రమేష్ పేర్కొన్నారు. భక్తుల కోలాహలం, దేవతామూర్తుల ప్రతిరూపాలు విశాఖ సాగర తీరం కనువిందు చేసింది. హనుమాన్ శోభయాత్రకు సంబంధించి విశాఖ బీచ్ రోడ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. జరుగుతుంది. మొత్తం విశాఖపట్నం అంతా కూడా శ్రీరామ నామ జపంతో మారుమ్రోగుతుంది. ఇవాళ హైందవ చైతన్యం యొక్క ప్రతిరూపమే యొక్క హైందవ శోభాయాత్ర హనుమంతుడి యొక్క శక్తిని ఏ విధంగా అయితే ప్రదర్శించి లంకకి వెళ్లి సీతని అన్వేషించి రామరాజ్య స్థాపన కారకయ్యాడో అదేవిధంగా హైందవులందరూ లేచి నిలబడి తమ శక్తిని తమ ఉనికిని చాటుకోవడానికి దేశవ్యాప్తంగా ఈ విధంగా ప్రదర్శన చేస్తున్నారు. కాషాయ జెండా చేతి పూని శ్రీరామ నామ జపం చేస్తూ జై శ్రీరామ్ అనేది ఇవాళ జాతీయ నినాదంగా మారింది. ఏ విధంగా అయితే వందే మాత్రం ఆ రోజు మన స్వతంత్రాన్ని తీసుకొచ్చిందో మరొకసారి హైందవ చైతన్యాన్ని తీసుకొచ్చే విధంగా ఇవాళ జై శ్రీరామ్ నినాదం అన్ని చోట్ల మారుమోగుతుంది. అందరూ కూడా పెద్ద ఎత్తున యొక్క హనుమత్ శోభాయాత్రలో పాల్గొని కాషాయమయం అయిపోతుంది. ఆ విధంగా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. సార్, ఈ శోభాయాత్రలో ఎక్కడ చూసినా కూడా హనుమాన్ నామ జపం వినిపిస్తా ఉంది. మొత్తం విశాఖపట్నం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మీరేమంటారు? విశాఖపట్నంలో ప్రతి సంవత్సరం కూడా శోభాయాత్ర జరుగుతుంది. ఇది ఈరోజు ప్రత్యేకమైన శోభాయాత్ర ఏంటంటే అన్ని పార్టీల వారు కూడా ఇక్కడ జాయిన్ అవ్వటము, బయట ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ పర్టికులర్ శోభాయాత్ర గురించి పార్టిసిపేట్ చేయడం గురించి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ జీవీఎల్ నరసింహరావు వారు అక్కడ ఢిల్లీలో ఉండి మళ్ళీ ఈ శోభాయాత్రలో పాల్గొనాలనే ఉద్దేశంతో వారు ఇక్కడ రావడం జరిగింది. అట్లాగే మిగిలిన ఎంపీలు కూడా రావడం జరిగింది. ఇది రాజకీయాలతోటి సంబంధం లేకుండా హిందూ ధర్మాన్ని కాపాడటానికి చేసే శోభాయాత్రగా మనం భావించవచ్చు. సార్ చెప్పండి సార్, మీరు ఈరోజు ప్రత్యేకంగా శోభాయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. మొత్తం ఒక హైందవ సాంప్రదాయం ఇక్కడ కనిపిస్తా ఉంది. మీరేం చెప్పాలి? శోభాయాత్ర అన్నది అనేక సంవత్సరాలుగా హిందూ సమాజ చైతన్యాన్ని తెలియజేయడం కోసం, హిందువుల్లో ఉన్నటువంటి ధార్మిక భక్తి భావాన్ని ప్రకటించడానికి అత్యంత శోభాయమానంగా జరుపుకుంటున్నటువంటి యాత్ర ఇది. ఇందులో అన్ని సమాజాల పట్ల, అన్ని కుల మతాల పట్ల ఒక టాలరెంట్ భావం ఉన్నటువంటి హిందూ సంస్కృతి సంప్రదాయాన్ని సెక్యులరిజం పేరుతో హిందువుల్ని అణచివేసేటువంటి ధోరణి గత ప్రభుత్వాల హయాంలో చూసాం. ఈ రోజున అన్ని మతాలు కూడా తమ యొక్క భక్తిభావంతో తమ యొక్క మతాల్ని వారి గౌరవిస్తూ వాటిని మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా చేరుకునేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. సో హిందూ చైతన్యాన్ని ఈ యాత్రలో చూడొచ్చు. వేలాది సంఖ్యలో విశాఖలో ఈరోజు జనం పాల్గొన్నారు. ఇది ఇక్కడ మొత్తం విశాఖపట్నంలో ఈ శోభాయాత్ర, హనుమాన్ శోభాయాత్ర కుల మతాలకు అతీతంగా హిందూ ధర్మాన్ని చాటే విధంగా సాగుతుంది అని చెప్పేసి మనకి ఇప్పుడున్న వాళ్ళంతా కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. మనం చూడొచ్చు విశాఖ సాగర తీరం అంతా కూడా కాషాయి వర్ణాన్ని సంతరించుకుంది. ఎక్కడ చూసినా కూడా విశాఖపట్నంలో జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో విశాఖ సాగర తీరం హోరెత్తిపోతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.